హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను గదాన్స్క్ 3వ రోజు ఎలా గడిపాను వాక్ టూర్ అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నానండి. చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను మంచి అద్భుతమైన షాపింగ్ మాల్కి, అలాగే చాలా చాలా అద్భుతమైన, అలాగే ఇక్కడ చూడదగినటువంటి ప్రదేశాలన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు కనబడుతుంది కదండి, ఆ షిప్ ఏంటంటే అది సోల్డాక్. అది ఒక షిప్ అన్నమాట. మనకి వైజాగ్లో ఉంటుంది చూసారండి, అదేవిధంగా ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ పర్పసే, అది పని చేయట్లేదు, అది అక్కడ పక్కన పెట్టేశారు. ఇది మీకు కనబడుతుంది చూసారండి, ఇది క్రెయిన్గా వాడేవాళ్ళు అనమాట పాతకాలం. అంటే ఇక్కడ లోడింగ్ అంతా జరిగేదన్నమాట షిప్స్లో, దాన్ని క్రెయిన్ అని ప్రసిద్ధిగాంచింది. అలాగే ఆ క్రెయిన్కి ముందు అంటే ఇక్కడ మీకు కనబడుతుంది చూసారండి, ఆ గ్లాస్ అంతా కూడా అది ఒక మ్యూజియం అనమాట. ఇక్కడ చిన్న చిన్న ఇల్లులన్నీ కనబడుతున్నాయి చూసారండి, అవన్నీ ఇల్లులు కాదండి, చిన్న చిన్న హోటల్స్ అనమాట. మీకు నైట్ అయ్యేసరికి అక్కడ ఫుల్గా లైటింగ్ వేసేసి బయట అందరూ కూర్చొని, ఇక్కడ ఉన్నాయి చూసారు కదండి చైర్స్, ఆ విధంగా అటు సైడ్ కూడా ఉంటాయన్నమాట. ఇది ఇక్కడ మనకి షిప్స్ రానప్పుడు మాత్రమే బ్రిడ్జెస్ అయితే అక్కడ మీకు కనబడుతుంది కదండి, లెఫ్ట్ సైడ్లో బ్రిడ్జ్ ఓపెన్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. హోటల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇటు సైడ్ ఎలా ఉన్నాయో అటు సైడ్ కూడా అట్లానే ఉంటాయన్నమాట. సో చూడండి, ఈ బ్రిడ్జ్ అనేది మనకి ఎప్పుడు అంటే అప్పుడు యూస్ అంటే ఓపెన్ అవ్వదన్నమాట, యూస్ ఉండదన్నమాట. సో దానికి ఒక ప్రత్యేకమైన టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్లోనే ఓపెన్ అవుతుంది, అప్పుడు మనం వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ చేస్తున్నారనమాట, అందుకే అక్కడ అందరూ నిలబడి ఉన్నారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి, ఓకే అంటే ఇటు సైడ్ అండి. సో ఇవన్నీ కూడా హోటల్స్ అండి, అటు ఇటు రెండు సైడ్లు. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి యాంబర్ జ్యువెలరీస్ కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి చూసారు కదండి, అవి కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. చాలా చాలా ప్రత్యేకమైన ఏరియా అనమాట ఇది. గదాన్స్క్ మెయిన్ సిటీ సెంటర్ ఇది. సో ఇప్పుడు మీకు ఇక్కడ చిన్న గృహలా కనబడుతుంది కదండి కుడివైపు, ఆ లోపలికి కూడా మనం వెళ్తే అక్కడ మొత్తం పాతకాలపు పర్ల్స్, జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ అవన్నీ అమ్మేవాళ్ళు అనమాట. సో అందులోకి కూడా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఇలా చాలా ఏరియాస్ లోపలికి వెళ్ళొచ్చు. చూడండి ఎంత బాగా కట్టారో. ఇదేంటంటే ఎంట్రన్సెసే ఎంత బాగా కట్టారు చూడండి. అలాగే ఇవన్నీ కూడా ఫేమస్ ఇల్లులు అనమాట, అంటే పురాతన కాలపు ఇల్లులు అనమాట. బ్రిక్తో చేసినవి ఇవన్నీ కూడా బ్రిక్తో మళ్ళీ నది పైన కట్టారనమాట. సో ఇటుకి అటుకి మధ్యలో వాటరు, ఈ వాటర్ అంతా కూడా, ఈ రివర్ అంతా కూడా, ఓల్త్వా రివర్ అంతా కూడా మనకి సముద్రంలో కలుస్తుంది అనమాట. ఇది నేను చెప్పాను కదండి, పర్ల్స్ జ్యువెలరీస్ అన్నీ అమ్ముతారని. ఇప్పుడు నేను లోపలికి వచ్చానమాట, ఇంకా అక్కడ హోల్ ఉంది కదండి, ఆ జస్ట్ లోపలికి వచ్చాను. చూడండి, ఇక్కడ మనకి సైకిల్ రైడ్స్ కూడా మనకి అవకాశం ఉందన్నమాట. అంటే మనకి సైకిల్లో మనం వెళ్ళొచ్చు, టూర్ మొత్తం ఒక రోజుకి ఇంత అని రెంట్ తీసుకొని మనం వెళ్ళొచ్చు. బట్ ఎవరు ప్రిఫర్ చేయరండి, ఎప్పుడు సమ్మర్ టైంలో వాకింగ్కే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మిగిలిన అన్ని నెలలు కూడా చలిలో ఉంటాం కాబట్టి వాక్ చేయాలనిపిస్తుంది. సో ఇది అనమాట. ఇక్కడ కూడా సేమ్ అలాంటి బిల్డింగ్సే, అన్ని పురాతన కాలపు బిల్డింగ్స్ అనమాట, చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను అక్కడ లోపల నుంచి వచ్చామండి బయటికి. సో ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఫస్ట్ రైట్ సైడ్ తిరుగుదాం. మీరు ఇది కానీ గమనించి ఉంటే, మీరు విజయ్ మూవీలో ఒక సాంగ్ ఇక్కడ తీశారనమాట, విజయ్ అండ్ అది ఏ మూవీ అంటే 24లో మీరు చూస్తే కాజల్ అగర్వాల్ అండ్ విజయ్ సాంగ్ అంతా కూడా ఈ ఏరియాలోనే తీశారు. మీరు ఒకసారి, మీకు నేను క్లిప్ కూడా వేస్తాను, సో మీకు అర్థమవుతుంది. ఈ క్లిప్ అంటే జస్ట్ ఇమేజ్ పెడతాను. అలాగే మీకు చెప్పాను కదండి, జ్యువెలరీస్ అన్నీ కూడా సైడ్లో జ్యువెలరీ షాప్స్, అట్లానే ఇవన్నీ కూడా యాంబర్ అంటే తేనెతో తయారు చేసినటువంటి వస్తువులు అనమాట. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే, మనకి ఇప్పుడు రంగురాళ్ళు ఎలాగా ప్రసిద్ధమో ఇక్కడ వాళ్ళకి అదనమాట. ఆ తేనె వేసుకుంటే వాళ్ళకి లక్ వస్తుంది అనే ఒక నమ్మకం అనమాట. చాలామంది పిచ్చి పిచ్చిగా కొంటూ ఉంటారండి, చాలా కాస్ట్లీ కూడా. ఒక్కొక్క ఇయర్ రింగ్సే 1000 రూపాయల పైనే ఉంటుందన్నమాట. సో మేము ఒకటైనా కొందామని ట్రై చేసాం, బట్ చాలా కాస్ట్ అనిపించి వచ్చేసాం అనమాట. మళ్ళీ అవి గోల్డ్ కూడా కాదు కదండి, అందుకోసమే మేము కొనలేదు.
సో ఇక్కడ ఇవి బిల్డింగ్స్ అన్నీ కూడా మీకు కనబడతాయండి. ఈవెన్ ఆ కింద కూడా ఇది చాలా ఫేమస్ అనమాట. చూడండి ఇక్కడ అందరూ అంటే ఇటు సైడ్ ఇల్లులు, మధ్యలో వాటర్, అటు సైడ్ కూడా ఉండే ఇల్లులు, మొత్తం ఆ షాప్స్, ఇల్లు, లేకపోతే రెస్టారెంట్స్, ఇవన్నీ రెస్టారెంట్స్ చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఫోటోగ్రాఫ్స్కి ఇది చాలా మంచి స్పాట్. ఈవెన్ లైటింగ్ కూడా చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి వేరే కట్టడాలు అవన్నీ ప్రసిద్ధిగాంచినవన్నీ కనబడతాయి అన్నమాట. సో మేము ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తున్నాం, వీళ్ళు వెళ్ళే సైడ్లో వెళ్ళాను అనమాట. వెళ్తుంటే చూడండి ఇక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా అదే విధమైన బ్రిక్తో చేసిన కట్టడాలే కనబడతాయి. పక్కన రెస్టారెంట్స్. ఇది మనం అయితే తినలేమండి, ఇవన్నీ కూడా పోలిష్, లైక్ బీఫ్, పోక్ అన్నీ ఉంటాయి. చూడండి సైకిల్స్, అక్కడ ఒక జోకర్ కూడా ఉన్నారండి. అలాగే ఈ విధంగా కార్లో కూడా మనము టూర్ వెళ్ళొచ్చు. అలా మనకి ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం కొంచెం వాక్ చేసి చూద్దాం. రకరకాలుగా బిల్డింగ్స్ ఉన్నాయండి, అద్భుతమైన కట్టడాలు. అలాగే చాలా మటుకు డెకరేషన్ ఉంటాయి కదండి, అవి ఏంటంటే రెస్టారెంట్లో డెకరేషన్స్ అవి కానీ చాలా చక్కగా అందంగా ఉంటాయన్నమాట. చూద్దాం రండి. ఇది కొత్తగా కడుతున్న కన్స్ట్రక్షన్ అన్నమాట, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇటు సైడ్ ఏమో అంత పెద్దగా లేదు, కానీ ఓన్లీ హోటల్స్, ఇలాంటి బిల్డింగ్స్ మాత్రమే మనం చూడగలుగుతాము. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒక్కొక్క బిల్డింగ్. మనం అసలు చాలా హైట్ మళ్ళీ. సో ఇక్కడ రకరకాల ఆల్కహాల్స్ ఉంటే అక్కడ ఆయన ఫోటో దిగారనమాట. సో చూడండి అట్లా ఫైర్ అనమాట. మీరు అనుకుంటున్నారు అక్కడేమో ఎంత టెంపరేచర్ ఉంది అంటే 16 degrees ఉందన్నమాట. చల్లగా ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా అక్కడ ఫైర్ అది పెట్టి కూర్చున్నారనమాట. బయట కూర్చునే వాళ్ళకి ఆ ఫెసిలిటీ అయితే ఇస్తారు. లోపల వాళ్ళకి ఏమంత అనిపించదు, హీటర్స్ ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నదో ఈ సిట్టింగ్ ఏరియా. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు, అరౌండ్ 10 AM అనమాట. ఎంత అందంగా ఉందో చూసారా. ఆ టైంకి అందరూ వచ్చేసి తినేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారనమాట అందరూ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే మీరు ఏదో అనుకున్నారు, దే విల్ ఈట్ పాస్తా, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివే తింటారనమాట, ఎగ్స్. అంతే అండి, ఇక్కడ ఏమీ లేదు. కొంచెం స్ట్రైట్గా మనం వెళ్ళామంటే అండి మీకు నేను గడాన్స్క్లోని ఇల్యూషన్ మ్యూజియం, అలాగే ఒక చర్చ్ పెట్టాను కదా, ఆ చర్చ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో మా ఆయన చెప్తున్నారు ఇక్కడ ఏమీ అంతగా ఏమీ లేదు, అట్టే ఎక్కువ ఉంటుంది అని. సో మనం అటు సైడ్ వెళ్దాం మళ్ళీ. అటు సైడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ కూడా మీకు సాంగ్కి అయితే తీశారనమాట. గడాన్స్కి అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏమంతగా ఏమీ లేవని. సో ఇక్కడ మీకు ఆ టవర్లా కనబడుతుంది చూసారండి, ఆ టవర్ ఏంటనుకున్నారు, అందులో కూడా పురాతన కాలమైనటువంటి వస్తువులు ఎగ్జిబిషన్ అనమాట. నేను చెప్పే టవర్ ఇదనమాట, దీని గురించి. ఈ పెద్దగా ఉంది కదా దాని గురించి. ఇది కాదండి ఇందాకవి. సో ఇప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ నేను వచ్చేసాను అన్నమాట, ఇందాక జోకర్ దగ్గరకు వచ్చేసినాను. జోకర్ దగ్గరికి వెళ్ళి నన్ను కూడా రమ్మన్నాడు, వచ్చి వీడియో తీసుకోండి అని చెప్పారనమాట. సో మా ఆయన తీస్తున్నారు నాకు. తర్వాత సో మళ్ళీ ఇదే ఏరియాకి వచ్చేసాం కదండి, ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్దాం ఇటు సైడ్. సో ఇక్కడ మీకు చూస్తే కాజల్ అగర్వాల్ ఒక 2-3 స్టెప్స్ ఉంటాయన్నమాట ఈ గృహ దగ్గర. ఆ వెనకాల కనబడే ఏరియాస్ నేను అక్కడ పిక్చర్ అయితే పెడతాను చూడండి. సో చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి ప్లూటో విగ్రహం దగ్గరికి వెళ్దాం. ఆ పైన టవర్ ఉంది కదండి, ఆ టవర్ ఎక్కుదామని మేము ఎప్పుడో ట్రై చేసాము, అది వర్కింగ్లో లేదనమాట మేము వెళ్ళిన టైంలో. సో
వేరే టవర్ అయితే వేరే బ్రిక్ అది మీకు పెట్టాను ఆల్రెడీ. నేను ఆ బ్రిక్ది నేను ఎక్కేసామన్నమాట. సో ఇలా మనం వచ్చాం. ఎంత అద్భుతంగా ఉందో చూసారండి ఆ గేట్. ఇవన్నీ కూడా చెప్పిన కదా, సేమ్ రెస్టారెంట్స్. కొన్నేమో యాంబర్ జ్యువెలరీస్, కొన్నేమో రకరకాల జ్యువెలరీస్ అవన్నీ కూడా ఉంటాయి. చూడండి, కుక్కలను కూడా తీసుకొస్తారండి ఇక్కడ అందరూ. చాలా జాగ్రత్తగా, అంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్తుంటారు. అలాగే చాలా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. సమ్మర్ వస్తే చాలు అందరూ బయటే కనబడతారు. సో ఇక్కడ కూడా కొద్దిగా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయండి. సో మేము వెళ్ళినప్పుడు అంటే రోడ్ రిపేర్ ఏదో ఉంది. సో అందువల్ల ఇట్లాంటి బ్యారియర్స్ అయితే మనకు కనబడుతున్నాయి ప్రస్తుతానికి. అక్కడ ఫోటో పెట్టుకొని నించున్న అమ్మాయి ఎవరంటే మా హోటల్కి రండి అని చెప్పడానికి అన్నమాట. సేమ్ ఎంత అద్భుతంగా, ఎంత ప్లెజెంట్గా ఉంది. కానీ చాలా చల్లగా ఉందని మీకు తెలియట్లేదు, నడుస్తుంటే మాకు తెలుస్తుంది అనమాట. చాలా కూల్గా. అందుకే మీరు చూడండి, అందరూ జాకెట్స్ అయితే కొంచెం థిన్ జాకెట్స్, థిక్ కాకుండా థిన్ జాకెట్స్ అయితే వేసుకున్నారు అందరూ. మీకు చూస్తే అంత ఎండ అయితే ఇంకా రాలేదండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు ఎండ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఈరోజు అంతా కూడా రెయినీ డే అనమాట. సో అందుకోసమే మేము ఎక్కువ అవుట్డోర్ పెట్టుకోలేదండి. మేము చూడని ఏరియాస్ మాత్రమే చూసాము. ఎంత బాగుంది కదండి రెస్టారెంట్లో డెకరేషన్స్ అంతా కూడా. సో ఇప్పుడు చెప్పాను కదండి, శనిదేవుడు అనమాట. శనిదేవుడి దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ వాళ్ళకి నమ్మకం, ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారండి. ఇది చాలా ఫేమస్. ఇప్పుడు అదే అంత కట్టడం వల్ల మనకి కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది, కానీ చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు కొంచెం ముందుకి ఇట్లా వచ్చేస్తే, అది క్రాస్ అయిపోయిన తర్వాత మనకి ముందుకి ఇట్లా వచ్చేసామనుకోండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ స్వీట్ ఫ్యాక్టరీ. అట్లాగే మీకు స్వీట్ ఫ్యాక్టరీ కూడా నేను ప్రత్యేకంగా పెట్టాను. ఇది చెప్పాను కదండి, ఆ టవర్ ఎంట్రన్స్ అనమాట. ఇది లోపల కింద నుంచి కదండి, పైనుంచి ఉంది. కానీ మేము వెళ్ళాము ఆల్రెడీ, అక్కడ కుదరలేదన్నమాట. సో లేదు, ఇట్స్ నాట్ వర్కింగ్, లిఫ్ట్ అది పని చేయట్లేదని చెప్పారు, కన్స్ట్రక్షన్లో ఉందని. సో ఇట్లా ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నామండి. స్ట్రైట్గా వెళ్తే మనకి షాపింగ్ మాల్ అయితే వస్తుందండి. ఆ షాపింగ్ మాల్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఇటువంటి కట్టడాలే మనకి కనబడుతుంటాయండి. ఇప్పుడు మనం స్వీట్ ఫ్యాక్టరీలోకి వచ్చేసాను నేను. చూడండి, రకరకాల చాక్లెట్స్. ఇది మీకు ప్రత్యేకంగా నేను నా వీడియోలో పెట్టాను, మీరు అందులో చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎన్ని రకాల చాక్లెట్స్, ఏమేమి కలర్స్, అసలు ఎట్లా అనేది నేను చెప్పాను, మీరు డీటెయిల్ది చూడండి. సో ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసానండి. వచ్చేసి ఇది మనం ఆల్రెడీ క్రాస్ చేసేసాము. సో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఫుడ్ తింటూనే ఉన్నారు, కొందరు తాగుతూనే ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ బయలుదేరదాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అయిపోయిందండి. కొద్దిగా ఎండ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది టవర్ అనమాట. మీకు కొంచెం దగ్గరగా చూపిద్దామని చూపిస్తున్నాను నేను. చాలా బాగుంటుంది క్లాక్ టవర్. మనకి టైంకి గంట కూడా కొడుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక జంక్షన్ వచ్చిందనమాట. నేను అక్కడ తీస్తున్నానండి జంక్షన్. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళాలి, ఈ గేట్ లోపల నుంచి వెళ్ళాలి. సో ఈ జంక్షన్లో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎంత లాంగ్ పాతకాలపు ఒకే మోడల్లో ఉండే ఇల్లులు ఉన్నాయి చూసారండి, ఎంత బాగున్నాయో. మీకు అక్కడ చిన్న డబ్బాలాగా ఉంది చూసారా, అది రోబోట్ అనమాట, ఫుడ్ని డెలివరీ చేస్తుంటుంది. ఇది 7D థియేటర్ అనమాట.
చూడండి నా ఫుడ్ డెలివరీకి వెళ్తుంది చూడండి, తను ఎవరు ఏమనట్లేదు, వెళ్ళిపోతుంది. అది ఒక్కతే ఫుడ్ డెలివరీ అట్లా వెళ్ళిపోతుంది అన్నమాట రోబోట్. సో ఇప్పుడు దీని నుంచి బయటకు వస్తుంది. మనం బయటకు రాగానే చాలా పెద్ద ఇది చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ సెంటర్కి ఎంట్రన్స్ కాబట్టి అట్లా మంచిగా కట్టారు. సో ఇప్పుడు దీని లోపల నుంచి బయటికి వెళ్దాం. అటు సైడ్ కూడా వెళ్ళచ్చు, ఇటు సైడ్ కూడా వెళ్ళచ్చు, ఏది వెళ్ళినా బయటకు వెళ్ళేదే. సో చూడండి బయటకు రాగానే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఇందులో నుంచి మనం బయటకు వచ్చాం, ఆ ఆరెంజ్ కలర్ నుంచి వచ్చిన తర్వాత మీరు చూడండి ఎంత అద్భుతమైన పెద్ద కట్టడం అన్నమాట. ఇది ఒక ప్రిజన్ అన్నమాట, ప్రిజన్. సో ఇది లోపలికి అయితే మేము వెళ్ళలేదండి. చూడండి ఇలాంటి చిన్న చిన్న బస్సులు కూడా ఉంటాయి. దీన్ని కార్సే అన్నమాట అవి. ఆ విధంగా అట్లా ఓపెన్గా పెట్టి వెళ్తూ ఉంటాము. సో మీకు ఆపోజిట్లో కనబడుతుంది చూసారండి గ్లాస్లో, అదే ఇప్పుడు మనం వెళ్ళబోయే షాపింగ్. సరే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు చూసి ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది. బయటనే మనం కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇది రైల్వే స్టేషన్కి అలాగే ట్రామ్ బస్ స్టేషన్కి చాలా పక్కన ఉండడం వల్ల ఇది చాలా ఫేమస్ అయిన షాపింగ్ మాల్. చూడండి ఈ కట్టడం ఇదంతా కూడా ప్రెసెంట్. సో ఇప్పుడు చూడండి సన్ అయితే వస్తుంది కాబట్టి కొంచెం మీకు వెలుగుగా ఉంటుంది. బట్ మేము ఆ టైంకి లోపలికి వెళ్ళిపోయాము షాపింగ్ మాల్కి. ఇది గేట్ అన్నమాట, గడ్డాన్స్కి గేట్, ఫేమస్ గేట్ అన్నమాట. మన ఇండియా గేట్ లాంటిదే ఇక్కడ ఫేమస్ గేట్ అన్నమాట. చూద్దామండి అది ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం సన్ రావడం వల్ల కొంచెం క్లారిటీగా మీకు చూపించగలుగుతున్నానండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో గేట్. చాలా బాగా కట్టడం అన్నమాట. అసలు చాలా ఒక రాక్స్ బ్రిక్స్తో కట్టినవి ఇవన్నీ కూడా. చూడండి అది ఎంత బ్రిక్స్తో కట్టింది. నేను చెప్పాను ఇది కాదండి, ఇది గేట్. సరే సింగిల్ స్టోన్తో కట్టిందనమాట. అవే మనం ఆల్రెడీ అక్కడంతా కూడా దాటుకొని మనము వచ్చేసాం. సో ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఇది క్రాస్ చేసి వెళ్ళగానే మనకి షాపింగ్ మాల్ అనేది వస్తుందన్నమాట. షాపింగ్ మాల్ బయట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద గేట్ ఎంత అందంగా ఉందో. నేను ఒక ఓవర్లుక్ ఇస్తున్నానండి. ఇక్కడ ట్రామ్ స్టాప్ అలాగే బస్ స్టాప్ మీకు చెప్పాను కదండి. ఇప్పుడు నేను వచ్చేసిన, ఇది షాపింగ్ మాల్. మీకు కనబడుతుంది చూసారండి ఓవరాల్ షాపింగ్ మాల్. ఇక్కడ లోపల ఉంటుంది, మనం చెప్పలేమన్నమాట. మనం ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు, ఒక 20 minutes రిలాక్స్ అయిపోయి మనం బస్సు కొంచెం ముందుగానే వచ్చి ఇక్కడ పడుకొని ఫెసిలిటీస్ అంటే పడుకోవడం అంటే అట్లా కాదండి, కొంచెం ఈజీ చైర్స్ అయితే మనకి ఉంటాయన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ అంతా కూర్చోడానికి ఇవన్నీ, బయట కూడా మనం కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సరే లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు. సో మేము వెళ్ళిన టైంలో ఉక్రెయిన్ వార్ జరుగుతూ ఉండడం వల్ల ఉక్రెయిన్ ఫ్లాగ్ అయితే లైట్లో ఈ విధంగా పెట్టారనమాట. ఇది ఎంట్రన్స్, ఈ విధంగా ఎంట్రన్స్ ఉక్రెయిన్ ఫ్లాగ్. సో ఇప్పుడు షాపింగ్ మాల్లో ఎలా ఉందనేది చూడండి.
నేను చెప్పాను కదండి, ఇప్పుడు మీకు చూపించేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇది ఎక్కడైనా షాపింగ్ మాల్ అనేది ఎవరు నమ్మరు, అంత అద్భుతంగా, అంత కూల్గా, ప్లెజెంట్గా. అక్కడ మీకు కింద కనబడుతున్నా చూసారండి, ఆ చైర్స్లో మనం ఏమైతే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం అనమాట. అట్లనే కూర్చొని రిలాక్స్ అయ్యి ఆ తర్వాత బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసి ఇంకా మళ్ళీ సేమ్ రొటీన్. మేము తీసుకున్న హోటల్ కూడా ఆపోజిట్ టు ద జైంట్ వీల్కి ఆపోజిటే తీసుకున్నామండి. సో మీకు నైట్ వ్యూ చూపిస్తానన్నాను కదండి, చూసారా నైట్ అంతా కూడా ఫుల్ అటు సైడ్ అంతా కూడా ఫుల్ రెస్టారెంట్సే, అటు నుంచి ఇటు వరకు. అలాగే ఇటు సైడ్ కూడా ఇటు నుంచి ఇటు వరకు. తర్వాత ఇది బ్రిడ్జ్ అనేది నైట్ ఆఫ్టర్ 6 బోట్స్ అంతా కూడా షట్ డౌన్ అయిపోతాయండి. సో ఇప్పుడు జైంట్ వీల్ దగ్గరికి అయితే మేము వచ్చేసినాము. చూడండి పోలీసు రెక్కింగ్ జరుగుతుంది. అలాగే జైంట్ వీల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ చిన్న పిల్లలకి గుర్రం ఆట కూడా ఉంది. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూసారండి, ఇక్కడ మెర్సల్ సినిమా అనేది తీశారనమాట. సో ఇక్కడ నేను పిక్చర్స్ అన్నీ వేశాను చూడండి, కంపారిజన్ కూడా. సో ఇక్కడే తీశారనమాట ఇవన్నీ కూడా. సో మీరు కానీ వెళ్తే తప్పకుండా మెర్సల్ సాంగ్ చూసి ఈ ఏరియాని విజిట్ చేశారంటే మీరు చక్కగా ఇక్కడ తీశారు ఇవి అని మనం తెలుసుకోగలం. అలాగే కొన్ని పిక్చర్స్, ఇది నెప్ట్యూ స్టాచ్యూ దగ్గర దిగిన పిక్చర్ అన్నమాట. ఇలా కొన్ని పిక్చర్స్ అయితే మీకు నేను చూపిస్తున్నానండి. సో ఇది గేట్, ఇది ఎంట్రన్స్ ఆఫ్ రిషన్. సో ఇది కొన్ని ఏరియాస్. సో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు కానీ వీడియో నచ్చింది అంటే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please